యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం. ఈనాటి యొక్క దివ్య బలి పూజలు ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inareddy and all of the souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Bogamare Karun Kumar, Mass offered by Bogar Giman family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For God's love and Holy Spirit anointing upon family and for forgiveness, repentance, to make good confession and deliverance of family members from all sins and curses, and to live for Christ, Mass offered by Samson and family. For God's mercy upon the departed soul of Tumarojama, Mass offered by Singareddy Lily. For the departed souls of Yeruvamar Reddy, Veronicamma, Chinnappu Reddy, Lurdamma, Vayarug Reddy, B. Reddy Papi Reddy, Annamma, Tumamar Reddy, Nakshatramma, T. Thomas Reddy, M. Kasp Reddy, Shaurilu, K. Samson Reddy, K. Prashant to rest in peace, Mass offered by Tum Alphonse Reddy, Chinnamma. For the departed soul of Chinnamma to rest in peace and for forgiveness of sins, Mass offered by Jami Pradeep. For Mr. Birendra Senapati and Mrs. Sujata Pradhan to be debt-free and receive the wisdom and knowledge of God in their life. For the special intentions of Raya Sundaramma and for the special intentions of Raya Sundaramma and for the success of Balavarshit in exams, Mass offered by Raya Sundaramma. దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ యొక్క బలి పూజలో దివ్య భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీవు ఇహపరములను రెండింటినీ పాలించున్నావు. నీ యందు విశ్వాసముతో నీచెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును నిజమైన శాంతి సమాధానములు వెలువరినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, 15వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈ మెల్కీసెదెకు సాలేము రాజు, సర్వోన్నతులకు దేవుని యాజకుడు, రాజులను సంహరించి యుద్ధభూమి నుండి అబ్రహాము మరల్చుండగా మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించెను. తన వద్దనున్న సర్వస్వము నుండి 10వ వంతును అబ్రహామునకు ఇచ్చెను. మెల్కీసెదెకును పేరునకు నీతిమంతురాజు అని మొదటి అర్థము. అతడు సొలొమోనుకు రాజగుట వలన శాంతికామునకు రాజు అనియు ఆయన పేరునకు అర్థము. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశాలు లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండును. విషయము మరింత స్పష్టమవుతున్నది. మెల్కీసెదెకు వంటి వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. శరీరానుసారముగా చట్టము నియమమును బట్టి ఆయన యాజకుడుగా చేయబడలేదు. అనంతమగు ఒక జీవశక్తిచే ఆయన యాజకుడు ఆయను. ఏలైనా పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే ప్రతిదినం. ప్రభు ప్రేమలో వాత్సల్యమే, నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు వాక్యము.
యేసు మరలా ప్రార్థన మందిరంలో ప్రవేశించెను. అచ్చట ఊచ చేయగాలివాడు ఒకడుండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరుచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊచ చేయగలవానిని చూచి ఇచ్చటకు రమ్ము అని వానిని పిలిచెను. అంతటా ఆయన జనులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణరక్షణ మొనర్చుటయా లేక ప్రాణనష్టమొనర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించి, అంతటా ఆయన కోపముతో నలుదెసలు చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో, నీ చేయి చాపుము అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయెను. అంతటా పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హేరోదియులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి ఈ వాక్యములో మరలా రెండు విభిన్న మనస్సులు మనకి కనిపిస్తున్నాయి. మొదటిది మనుషుల యొక్క మనస్సు, వారి తత్వము, వారి ఆలోచన విధానము ఎలా ఉన్నదని, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మనస్సు ఎలా ఉన్నది అని ఈనాటి ఈ వాక్యము మనందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అయితే బైబిల్ గ్రంథము సెలవిచ్చినట్లుగా మనుషుల యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా చెడ్డవే. మనుషుల యొక్క ఆలోచనలు ఎప్పటికి కూడా లోక సంబంధమైనవే. మనుషుల యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా స్వార్థముతో నిండి ఉన్నవే. అయితే మనం అనుకోవచ్చు కదా, కాదు నా ఆలోచనలు అలా లేవు అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాక్యమే సెలవిస్తుంది, మనుషుల యొక్క ఆలోచనలు నిరంతరము చెడ్డవై ఉన్నవి. ఎందుకు చెడ్డవి? ఎందుకు స్వార్థమైనవి? ఎందుకు లోపము కలిగినటువంటి ఆలోచనలు మనుషులు చేస్తున్నారు అనంటే, ఒక మనుషుడు మరొక మనుషుని వైపు వేలెత్తు చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. మరొక వ్యక్తి జీవితంలో ఉన్న లోటుపాట్లను తెలుసుకోవాలని, వారి బలహీనతలను తెలుసుకోవాలని పొంచి ఉంటారు. వాటిని తెలుసుకొని వాటి ద్వారా ఆ మనుషుడిని నిందించటము, అవమానపరచటము, వారికి కావలసినటువంటి మేలులను, స్వలాభాన్ని పొందుకోవటం కోసం ఇప్పటి కాలంలో ఇదే జరుగుతున్నదండి. ఇట్లాంటి మనుషులను మనం చాలామందిని చూసే ఉంటాం. ఎలా అంటే, ఒక మనిషి యొక్క బలహీనతను తెలుసుకొని ఆ బలహీనతను అదునుగా తీసుకొని అప్పటి నుంచి వాళ్ళని బలహీనులను చేసి గుప్పెట్లు పెట్టుకొని ఆడించేవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో మన ఈ సమాజంలో కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఒక మనుషుడు మరొక వ్యక్తి లోపాన్ని తెలుసుకున్నాడు. అయితే లోపమును తెలుసుకున్న వ్యక్తి పరిపూర్ణుడా, పరిశుద్ధుడా అంటే కానే కాదు. ఎందుకు కాదు అనంటే, ఇక్కడ ప్రతి మనిషి జీవితంలో లోపాలు ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో పాపం ఉంది. ప్రతి మనిషి కూడా బలహీనుడే అనేటువంటి సత్యము ఆ మనిషినికి తెలుసు, ప్రపంచానికి తెలుసు, సర్వశక్తిమంతుడైన దేవునికి కూడా తెలుసు. అయితే ఈ మనుషుడు అనుకుంటాడు కదా, నేను మరొకడి మీద నింద వేస్తే, వాడి తప్పుల నుంచి వాడిని లోకానికి చూపిస్తే నా తప్పులు, నా గుట్టు రట్టవకుండా ఉంటుంది కదా, ఎవరికి తెలియదు కదా అని అపోహలో, అజ్ఞానంలో ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తి గురించే, వారి లోపాల గురించే, వారు ఎప్పుడు దొరుకుతారా అని పొంచున్నటువంటి నక్కన పోలినటువంటి బ్రతుకులు ఈ లోకంలో మన జీవితాల్లో అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఏమొచ్చిందండి? ఎదుటి వ్యక్తి లోపాన్ని బట్టబయలు చేస్తే, ఆ లోపాన్ని గురించి మాట్లాడుకుంటే ఏమొచ్చిందండి? మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి సంఘటన. యేసుక్రీస్తు వారి దగ్గరికి రాబడినటువంటి ఒక స్త్రీ, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అడుగుతున్నారు కదా, ఇదిగో ఈమె పాపం చేసింది, పట్టుబడింది, మోషే గారు మాకేమని ఇచ్చారు ఆజ్ఞ, ఇదిగో రాళ్లతో కొట్టి చంపాలని ఆజ్ఞ ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతూ ఆయన సమాధానం కోసమై ఆయనను వారు నిర్బంధించినట్లుగా పదే అడుగుతుంటే యేసయ్య చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏంటండి? మీలో మొదట పాపము చేయని వాడే రాయి వేయమన్నాడు.
రాయి వేయొద్దనలా, రాయి వేయమన్నాడు. కానీ ఎవరు వేయాలి? పాపము చేయని నీతిమంతుడే, పరిశుద్ధుడే, పరిపూర్ణుడే రాయి వేయటానికి అర్హత కలిగిన వాడు. అయితే అక్కడున్న వాళ్ళందరికీ కూడా జ్ఞానం, విచక్షణ పనికొచ్చింది. ఎలాగా అంటే వాడి జీవితంలోకి తొంగి చూసుకున్నారు. తొంగి చూసుకున్నప్పుడు వాళ్ళకి కనిపించింది కదా, వాళ్ళ జీవితంలో ఇంతకు మించి ఇంకెంతో పాపము దాగి ఉన్నదని, వారే సరిచేయబడిన వాళ్ళని వారినని గ్రహించి రాళ్ళు అక్కడ పడేసి కాముగా దారి పట్టారు. కానీ ఇప్పటి కాలంలో ఎలా ఉందో తెలుసా అండి? పక్కనోడి మీద రాయి వేయటానికి వీడు రాళ్ళు అరువు తెచ్చుకుంటాడు, అప్పు తెచ్చుకుంటాడు, అదును కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ బ్రతుకంతా కూడా తన పాపాన్ని కప్పుకొని మరొకటి పాపాన్ని వేలెత్తి చూపిస్తే, మరొకడి గురించి మాట్లాడి ఇతడు పరిశుద్ధుడని, పరిపూర్ణత కలిగిన వాడని, దేవుని బిడ్డని లోకాన్ని చెప్పుకోవాలని ఆశపడతాడు. కానీ పాపముల నుంచి అధికారం నీకు ఇచ్చాడా దేవుడు? తీర్పు తీర్చే అధికారం దేవుడు నీకు ఇచ్చాడా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరైనా పాపం చేస్తే ఆ మనుషుని కోసం ప్రార్థన చేయి, ఆ మనుషుడు సన్మార్గంలో ప్రవేశించడానికి ప్రార్థన చేయి, ఆ మనుషుని దేవునికి సమర్పించు. దేవా, ఈ ఆత్మ నశించిపోకూడదు, ఈ మనుష్యుడు కూడా సత్యమును తెలుసుకోవాలి, రక్షింపబడాలని ప్రార్థన చేయి, దేవునికి అర్పించమని చెప్పాడు. కానీ అతని లోపాలు ఎంచి నీ లోపాలు కప్పెట్టుకోవాలని చెప్పలేదు కదా. మనందరికీ తెలిసినటువంటి చక్కటి సామెత, గురిగింజ అనుకుంటుందంట కదా. లోకమంతా చూసేసి ఇదిగో నువ్వు నల్లగున్నావు అని చెప్పిద్దంట. కానీ గురిగింజ మర్చిపోయిందంట తెలుసా, తనలో కూడా నలుపున్నదని, తనలో కూడా మలినమున్నదని, తన జీవితంలో కూడా పాపము ఉన్నది అని మర్చిపోయిందంట. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అలా ఉన్నారు, పొంచి ఉన్నారంట, నక్కవలే పొంచి ఉన్నారంట. సరే, ఉదాహరణకి తెలుసుకున్నావు, ఏం చేస్తావు? ఎదుటి వ్యక్తి పాపం తెలుసుకున్నావు, తన బలహీనత తెలుసుకున్నావు, ఏం చేయబోతున్నావు? అంటే ప్రపంచానికి వీడు పాపాత్ముడిని పరిచయం చేస్తావా? పరిచయం చేయి, మంచిదే కదా. ఎందుకంటే ఆ పాపాత్ముడు కోసమే పరలోకము నుండి సర్వశక్తిమంతుడైన దేవుడి లోకానికి వచ్చాడు. ఆ పాపాత్ముడిని మార్చుకోవటం కోసమే, అతడిని అంగీకరించడం కోసమే, ఆ పాపాత్ముడు గనక ప్రభు చెంతకు ఒక్క సమయమని వెళ్ళినా అతని పాపములన్నింటినీ క్షమించి మరలా ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. అందుకొరకే ఆయన వచ్చాడు. మరి నీ బ్రతికేమైద్ది? నీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆలోచించాయి. ఎందుకంటే మొదటిగా నీ బ్రతుకు పరిపూర్ణతలకు రావాలని, నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు చేసే మోసం, నీ అవినీతి, అక్రమము, నీ దౌర్జన్యం, నీ గర్వం, నీ అహం అన్నీ కూడా తగ్గింపబడాలని మొదటిగా నీ జీవితంలోనికి ప్రయాణం చేయి, నీ మనస్సులోనికి ప్రయాణం చేయి. ఎందుకంటే ఈ లోకంలో అందరూ మరణించేవారే, మరణించి మరలా లేపబడవలసిన వారే. ఆ లేపబడిన సమయంలో దేవుడు గనక, నీ యజమానుడు గనక నిన్ను పరలోక రాజ్యానికి పిలవకపోతే నీ బ్రతికేమైద్దో, నీ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో వాటిని ఊహించుకొని వాటి కొరకు, వాటిని తప్పించబడుట కొరకు నీవు సిద్ధపడు. ఇక్కడ యేసయ్య ఒక ప్రశ్న అడిగాడండి. ఏంటంట అంటే, విశ్రాంతి దినమున మేలు చేయటం మంచిదా లేక కీడు చేయడం మంచిదా? ప్రజలందరూ ఏమన్నారు? మౌనంగా ఉన్నారు, ఒక్క మాట మాట్లాడలా. యేసుక్రీస్తు వారి హృదయ కాఠిన్యమును చూచి చాలా బాధపడ్డారండి. ఇప్పటి కాలం అదే జరుగుతుంది. మంచి చేయాలా లేక ప్రాణ నష్టం జరిగిన పర్లేదని వదిలేయాలా అంటే ఎవ్వరు మా ఒక సంబంధం లేదన్నట్టుగా, ఎక్కడి గొంగళి అక్కడ అన్నట్టుగా, నిమ్మకు నీరెత్తినట్లుగా ఇప్పుడు ప్రజలు అలానే బ్రతుకుతున్నారు. నాకు కాదు కదా కష్టం, నాకు కాదు కదా ఇబ్బంది, ఎవరికో కదా, నేనెందుకు ఇబ్బంది పడాలి, నేనెందుకు కలుగు చేసుకోవాలి, నేనెందుకు మాట్లాడాలి అని, నాకెందుకు అని చెప్పేసి అని ఇక్కడ ప్రజలు కూడా అలానే ఉంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి
యేసయ్య చాలా బాధపడ్డారంట. ఈనాటి సమాజంలో తప్పు జరుగుతుందనంటే ఇది తప్పు అని నిలదీయటానికి మనుషులు లేరు. తప్పు అని తెలిసినా దానిని చేయటానికి మనుషులు ఉన్నారు, కానీ ఇది తప్పు అని దానిని నిర్బంధించడానికి, అభ్యంతరపరచడానికి మనుషులు లేరు. సరిచేయటం అంటే అవమానపరచడం అనుకుంటున్నారు. సరిచేయటం అంటే అవమానపరచడం కాదు. ఒక మనిషినికి సహాయం చేయటం, ఆ బలహీనత నుంచి బయటికి రావటమే నువ్వు చేసేటువంటి సహాయము. అందుకొరకే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకే ఈ భక్తి, ఈ ఆరాధనలు, నీ ప్రార్థన ద్వారా, నీ ప్రేమ ద్వారా ఒక మనిషి బలహీనత నుంచి బయటికి రావడానికి నువ్వు దోహదపడాలి. కానీ ఇక్కడ వాక్యంలో ఏ మనుషులు సిద్ధంగా లేరంట. ఎస్, ఇది మంచి చేయాలి, అది విశ్రాంతి దినమైతే ఏంటి, మరొక దినమైతే ఏంటి, మరొక స్థలం అయితే ఏంటి, ఏ స్థలం అయితే ఏంటి, మేలు చేయాలి అని చెప్పటానికి మనుషులు లేరంట. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు అంటే పాపము చేయటానికి ప్రేరణ, పాపం చేయటానికి ఆస్తులు అమ్మైనా సరే వాడికి సహాయం చేస్తారు. మారటానికి మాత్రం ఒక మనుషుడు సహాయం చేయడు. ఒకసారి ఆలోచించేద్దాం. ఈనాటి ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము, మన ఆలోచనలు, మన మనస్సు, మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన ఆశలు, మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడి సన్నిధిలో నా బ్రతుకు అంగీకారమా కాదా? నా ప్రార్థన అంగీకారమా కాదా? ఈ నా ప్రయాణము దేవునికి అంగీకారమా కాదా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు మనలను దీవించిన గాక. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామశుద్ధి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడలను మా రక్షణ కార్యము తిరిగి నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యము యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన
యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేర్పండి. మా యొద్ద పడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్తము ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు.
ప్రభు ప్రేమ పొందుకో. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకో. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. శరీరంబులతోడ మహిమా కాంతిచే. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతిచే. స్వర్గంబునకు దూతల చేత ఎత్తబడితివి. యేసుదాపున నీకు గొప్ప ఆసనముండేను. యేసుదాపున నీకు గొప్ప ఆసనముండేను. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని